యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈక్విటీ రూల్స్ అని తీసుకొస్తే ఆ ఈక్విటీ రూల్స్ లో ఏమున్నది? యూనివర్సిటీలలో బీసీలు ఎస్సీ ఎస్టీలు కొంత చదువుకోవడానికి పోయిన వాళ్ళకు కులం పేరు మీద వివక్షత చూపిస్తుండ్రు. కాబట్టి ఈ వివక్షతను అడ్డుకోవాలని చెప్పేసి ఈ రోహిత్ వేముల కేసు ఏదైతే మన సెంట్రల్ యూనివర్సిటీ జరిగిందో, తర్వాత ఇంకొక అమ్మాయి కూడా మెడికల్ అమ్మాయి ఒక ఆమె ఆత్మహత్య చేసుకుంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వమన్నది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వమంటే ఆ సుప్రీంకోర్టు ఎప్పుడు ఇచ్చింది? 2016లో పిల్లేస్తే 2025లో ఇచ్చింది. ఆ ఇచ్చిన దాని మీద వీళ్ళు గైడ్ లైన్స్ తయారు చేసిండ్రు. గైడ్ లైన్స్ తయారు చేసి ఎస్సీ ఎస్టీ బీసీలను ఎవరేమైనా సరే వాళ్ళ మీద కేసులు పెట్టొచ్చని గైడ్ లైన్స్ పెట్టింది. అప్పటికే ఎస్సీ ఎస్టీలకు ఉంది, వాళ్ళకేం లేదు, కొత్తగా బీసీలు యాడ్ చేసింది. దాంతో ఉత్తర భారతంలో యూపీ కానీ రాజస్థాన్ కానీ విపరీతమైన గొడవ జరుగుతుంది. లాస్ట్కు సుప్రీంకోర్టుకు పోగానే పిల్లేసిండు. సుప్రీంకోర్టులో చేసిన వారం రోజులకే స్టే అన్నది. మరి అప్పుడేమో వేముల రోహితకేమో 9 ఏళ్ళు అయింది కేసు. అది మీరిచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం మీరు తయారు చేస్తే ఈక్విటీ రూల్స్ మీరేమో స్టే ఇస్తారు. బీసీలేమో అందరు చూసుకుంటూ కూర్చున్నారు. ఇప్పుడు ఇది కూడా జరుగుతుంది ఇదే. మరి దీనికి ఏమన్నా విరుగుడు ఉంటుందా ఉండదా, మరి ఏం చేద్దాం, ఏం కథ అనేది మీరు అందరూ మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నా. ఆ తర్వాత